హాయ్, పవిత్ర రెసిపీకి స్వాగతం. బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇవాళ ఒక మంచి రెసిపీ చేసుకుందాము. చూడండి, లేతగా ఉండే తోటకూర కాళ్ళని కడిగి శుభ్రంగా 4-5 సార్లు పక్కన పెట్టాను. నానబెట్టిన శనగపప్పు, 2 ఉల్లిపాయలు, ఒక 3-4 పచ్చిమిరపకాయలు, ఇదిగోండి పసుపు, కారం, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె. కూర రెడీ చేసుకుందాం రండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ పోసాను. బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేసుకోవాలండి. ఇందులో మనం కొంచెం ఉప్పు వేస్తే గమ్మునేగుతాయి పళ్ళు. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేద్దామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎంతవరకు వేగిందో. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, వేగుతుంది. ఇంకో కొద్దిగా వేగాలి. మూత పెట్టుకుందాం. ఇవ్వండి, మూత తీసి చూద్దాం ఎంతవరకు వేగిందో. చూడండి, తోటకూర కాళ్ళు కొంచెం శనగపప్పు వేసి సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కారం కూడా వేసేద్దాం. పట్టేగా మనం కొంచెం వాటర్ పోద్దాం. ఇందులో గ్రేవీకి సరిపడే వాటర్ పోద్దాం. కొంచెం మూత పెడదాం. మూత తీసి చూద్దామండి. ఉప్పు కారం అన్నీ పట్టి ఉంటాయి. చూడండి, ఉప్పు కారం పసుపు అన్నీ బాగా పట్టాయి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోద్దాం. మూత పెట్టేసుకున్నాము, దగ్గరికి ఉడికించుకున్నాము. సూపర్ ఉంటుంది కర్రీ. తోటకూర కాళ్ళు శనగపప్పు కూర దగ్గరికి ఉడికిపోయింది. దించి నేను ఈ గిన్నెలో వేసి తెచ్చాను. ఇంకా చూడండి, కొత్తిమీరతో దాని కూర. ఇది ఎవరైనా ఇష్టంగా తింటారు. తోటకూర కాళ్ళు శనగపప్పు గ్రేవీ కర్రీ. సరేనండి, సూపర్గా ఉంటుంది. మీరు టేస్ట్ చేసి ఇలా తయారు చేసుకుని టేస్ట్ చేసి చూడండి.